హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ధీరజ్ గౌతమ్. నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు మీకు నేను చెప్పబోయేది ఏంటంటే ఆప్టిమమ్ న్యూట్రిషన్స్ ఆన్ వే ప్రోటీన్ యొక్క రివ్యూ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను గత 8 yearsగా వాడుతున్నాను గైస్. నేను డిఫరెంట్ వే ప్రోటీన్స్ ట్రై చేస్తూ ఉంటాను, కానీ ఇప్పుడు దాకా వాడిన వాటిల్లో ఈ 8 yearsలో ఓకేనా ద బెస్ట్ వే ప్రోటీన్ ఏది అంటే టాప్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్, A1 ప్లేస్ నేను దీనికే ఇస్తాను గైస్. ఆన్ ఆప్టిమమ్ న్యూట్రిషన్స్ వాళ్ళది ఆన్ వే ప్రోటీన్, గోల్డ్ స్టాండర్డ్ వే ప్రోటీన్, దీనికే నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను, ఇంకా దేనికి ఇవ్వను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాకా వాడిన వాళ్ళల్లో కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా స్టూడెంట్స్ కానీ, నా సబ్స్క్రైబర్స్ కానీ, నేను ప్రిఫర్ చేసిన వాళ్ళకి కానీ, నేను రిఫర్ చేసిన వాళ్ళకి కానీ, ఇది వాడిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ అండ్ దీనికి వల్ల డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరంటే నమ్మశక్యం కాదు, కానీ నమ్మాలి. ఎందుకంటే దట్ ఈస్ ట్రూత్. అందుకే ఇది టాప్లో ఉంది. కావాలంటే మీరు గూగుల్ రివ్యూస్లో కూడా చూసుకోండి. టాప్ వే ప్రోటీన్ ఏది అంటే ఆన్ వాళ్ళది ఆప్టిమమ్ న్యూట్రిషన్ గోల్డ్ స్టాండర్డ్ 100% వే ప్రోటీన్ అనే అంటారు. అందుకే నేను ఎక్కువగా ఎవరికైనా ప్రిఫర్ చేసేది ఇదే గైస్. ఓకేనా, దీంట్లో మెయిన్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ వచ్చేసి చెప్పినట్టే దీనికి నేను 1 2 3 4 5 పాయింట్స్లో అన్నీ ఇస్తాను గైస్. 5 పాయింట్స్ ఇచ్చేస్తాను. రిజల్ట్ అలా ఉంటుంది. క్వాలిటీ టాప్ క్వాలిటీ. ఓకేనా గైస్. అండ్ బ్రాండ్ వాల్యూ వచ్చేసి యాజ్ ఐ సెడ్ ఇది గత 20 to 15 years బిఫోర్ నుంచే ఇది ఉంది. ఓకేనా గైస్. టాప్ బ్రాండ్ లెవెల్కి లేచింది. ఓకేనా గైస్. అండ్ దీని యొక్క రిజల్ట్స్ అలా రావటం వల్ల జిమ్ చేసే వాళ్ళందరూ ఈ బ్రాండ్ని ప్రిఫర్ చేస్తారంటే ఇది కూడా అందుకే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కాబట్టి అండ్ నేను ప్రిఫర్ చేస్తాను కాబట్టి దీనికి కూడా 5 out of 5 ఇస్తాను గైస్. దీనికి క్వాలిటీ అండ్ బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి. నెక్స్ట్ కాస్ట్ వాల్యూ వచ్చేసి కొంచెం ఎక్కువే ఉంటుంది, కానీ కాస్ట్ పెట్టగలిగితే మన ఆరోగ్యానికి సంబంధించింది. మనం హెల్తీగా ఉండాకే జిమ్ చేస్తున్నాం, ఇవి మంచి ఫుడ్ తింటున్నాం, ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం. అలాంటప్పుడు కాస్ట్ కూడా అలాగే ఉంటుంది గైస్. కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను దీనికి క్వాలిటీ అండ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది అవి ఉన్నాయి కాబట్టి కాస్ట్ ఉంది అంటే ఉండొచ్చు అని నమ్ముతూ కానీ 3 పాయింట్స్ ఇస్తాను గైస్ కాస్ట్కి మటుకి. ఓకేనా గైస్. అండ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్కి వచ్చేపాటికల్లా అసలు ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ ఎలా ఉన్నాయి. 2 LBs ఒకటి ఉంది, ఇంకోటి వచ్చేసి 5 LBs ఒకటి ఉంది, ఇంకా 10 LBs ఒకటి ఉంది. 2 LBs వచ్చేసి కాస్ట్ మార్జిన్ వచ్చేసి ఒక 2500 నుంచి 3000 మధ్యలో ఉంటుంది గైస్. అది సెషన్కి మన కస్టమ్ డ్యూటీస్ బట్టి మారుతూ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ 2700 ఉంటుంది గైస్. ఓకేనా. అంతకంటే తక్కువకి వస్తే వెంటనే కొనుక్కోండి. అంత పెట్టినా కానీ అది వర్త్ఫుల్లే. బ్రాండ్ వాల్యూ ఉంది, క్వాలిటీ ఉంది. ఓకేనా గైస్. నెక్స్ట్ 5 LBs వచ్చేసి నేను వాడేది ఇది 5 LBs. 5 LBs వచ్చేసి అండ్ మర్చిపోయాను 2 LBsలో మనకి 24 స్కూప్స్ ఉంటాయి. 23 to 24 స్కూప్స్ ఉంటాయి గైస్. అది మనకి దాదాపుగా మనం మేనేజ్ చేసుకోగలిగితే 1 month వస్తుంది. ఓకేనా. ఎందుకని 1 month వస్తుంది, 23 స్కూప్సే కదా అంటున్నా అంటే నేను ఆఫ్టర్ వర్కౌట్ ఒక స్కూప్ తీసుకోమని ప్రిఫర్ చేస్తాను. అలాగా
వీక్లీ నేను ఎక్కువగా 5 డేసే వర్కౌట్కి వెళ్ళమని ప్రిఫర్ చేస్తాను, 2 డేస్ రెస్ట్ తీసుకోమంటాను. ఓకేనా గైస్? అలా వెళ్తే కనుక దాదాపుగా 1 మంత్ వస్తుంది మనకి. అండ్ ఫుడ్ కూడా అలా వర్కౌట్ చేయని రోజుల్లో మనం నార్మల్ ఫుడ్ తీసుకొని మేనేజ్ చేయాలి గైస్. అప్పుడు 1 మంత్ వస్తుంది 2 LBsది. నెక్స్ట్ నేను తీసుకునేది 5 LBs. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ వాల్యూ అండ్ కాస్ట్ పెడుతున్నాం కాబట్టి దాదాపుగా దీంట్లో 5 LBs ఎలా ఉంటుంది, 73 సర్వింగ్స్ వస్తుంది. ఇది నాకు 1.5 మంత్ వస్తుంది గైస్. ఎలాగంటే సేమ్ నేను చెప్పినట్లే ఇందాక 2 LBsకి ఎలా వాడతాను నేను కూడా అలాగే. కాకపోతే నేను 2 స్కూప్స్ తీసుకుంటాను. మార్నింగ్ ఎంటీ స్టమక్తో బాగా హంగ్రీగా ఉన్నప్పుడు ఒక స్కూప్ తీసుకుంటాను, ఆ తర్వాత వర్కౌట్ అయిపోయిన తర్వాత ఒక స్కూప్ తీసుకుంటాను. అప్పుడు నాకు ద బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి దీని ద్వారా. అండ్ నెక్స్ట్ థింగ్ 10 LBs వచ్చేసి దీంట్లో 149 సర్వింగ్స్ టు 145 to 149 సర్వింగ్స్ వస్తాయి గైస్. ఓకేనా? అది మీకు దాదాపుగా మీరు వాడుకునే దాన్ని బట్టి 2 months నుంచి 2.5 months to 3 months వరకు మనం వాడుకోవచ్చు. దాదాపుగా 2 months మినిమం అండ్ 3 months మ్యాక్సిమం ఈ మధ్యలో వాడుకోవచ్చు గైస్. ఓకేనా? అలా ఉంటుంది. అండ్ కాస్ట్కి వచ్చేసి 2 LBs మళ్ళీ చెప్పేసాను ఆల్రెడీ. 5 LBs వచ్చేసి మన కాస్ట్ 5,600 నుంచి అది 6,600 మధ్యలో ఉంటుంది గైస్. అంతకు మించి ఎవడన్నా అమ్ముతున్నాడంటే వాడు లాభం తీసుకొని మీకు అమ్ముతున్నాడు అని అనుకోవాలి. లేదంటే కనుక అలాగే ఉంటుంది. మీరు ఎక్కడన్నా చూసుకుంటే కనుక మార్జిన్ ఇలా చూసుకోండి. 5,600 నుంచి 6,600 మ్యాక్స్ 6,700 అంతే. అంతకు మించి దీనికి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా గైస్? 5 LBs. 10 LBs వచ్చేసి 11,000 నుంచి 13,500 వరకు ఉంటుంది. నేను ఏం ప్రిఫర్ చేస్తానంటే 11,000 పెట్టచ్చు, 12,000 వరకు పెట్టచ్చు. కానీ ఆ పైకి మట్టికి వెళ్ళొద్దు, అంత అవసరం లేదు. ఈ లోపు ఇదే వాడుకోవటం బెస్ట్. ఎవరు వర్త్ఫుల్ మీరు తీసుకోవాలి అలా 3 months కంటిన్యూస్గా వాడగలం అనుకుంటే కనుక ఆఫర్స్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు వెబ్సైట్స్లో, అప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు టాప్ క్వశ్చన్స్ మెయిన్గా నన్ను అందరు అడిగేది ఒరిజినల్ ఆర్ డూప్లికేట్ ఎలా కనుక్కోవాలి అనేది గైస్. అది ఎలా కనుక్కుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డబ్బా ఉంది అనుకోండి, 2 LBs దీనికంటే చిన్న సైజులో ఉంటుంది, దానికి కూడా అలాగే సీలింగ్ వస్తుంది. 10 LBs డిఫరెంట్గా వస్తుంది, అది నెక్స్ట్ లాస్ట్లో చూపిస్తాను. ఇది 5 LBs గైస్. అది చూడటానికి ఇలా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఒరిజినల్లా కాదా అని ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తారంటే మీరు ఆప్టిమమ్ న్యూట్రిషన్స్ బ్రాండ్ యొక్క వెబ్సైట్కి వెళ్ళండి. ఆప్టిమమ్ న్యూట్రిషన్స్ యొక్క బ్రాండ్ వెబ్సైట్ని ఒకసారి గూగుల్ చేసి ఆ ఒరిజినల్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మీరు 5 LBsది లేదా 2 LBsది గూగుల్ దాంట్లో సెర్చ్ చేస్తే దానికి ఎగ్జాక్ట్ మోడల్ నేమింగ్, స్టిక్కరింగ్, వాడు రిలీజ్ చేసిన టైప్ అన్నీ ఉంటాయి క్లియర్గా. ఓకేనా? అవన్నీ ఫొటోస్ తీసుకొని మీరు బయట షాప్స్కి వెళ్ళేటప్పుడు దాంట్లో చూడండి, అక్కడ అవి 2 మ్యాచ్ అయినాయా లేదా అని చూడండి. వాళ్ళు ఏం చెప్పినా కానీ అవి మ్యాచ్ అవ్వాలంతే. ఇంకోటి వచ్చేసి స్టిక్కరింగ్ వచ్చేసి మీకు చూడంగానే దాంట్లో మ్యాచ్ అవ్వాలి అండ్ మధ్యలో గ్యాప్స్ ఉండకూడదు. ఒరిజినల్ దాంట్లో గ్యాప్స్ ఉండవు, క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్ని చూసుకోండి. నేను నా వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను డిస్ట్రిబ్యూటర్స్ని. ఆ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి మన ఇండియాలోకి వస్తుంటేనే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న లోగోలు ఉంటేనే మీరు కొనుక్కోవాలి గైస్, లేకపోతే కనుక కొనుక్కోవద్దు. ఎందుకంటే మన హెల్తే ఫస్ట్, దాని తర్వాతే ఏదన్నా. ఇంకోటి వచ్చేసి ఇక్కడ సీల్ ఉంటుంది గైస్, బ్లాక్ కలర్ సీల్ వస్తుంది. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ ఒక సైడ్ ఎక్కడో చోట బ్లాక్ కలర్ సీల్ పైన గోల్డ్ కలర్ ఇలా ఒక క్రాస్గా ఒక సీల్ వచ్చి ఆప్టిమమ్ న్యూట్రిషన్స్ అని లోగో ఉంటుంది. అది హోలోగ్రామ్ టైప్లో ఉంటుంది, అది ఒకటి చూసుకోండి. అండ్ ఇంకోటి మెయిన్గా ఒక స్కూప్ అంటే ఇలా వస్తుంది గైస్ ఈ కలర్లో.
ఇలా తీసుకోవాలి. మరి అంత హెడ్ స్కూప్ అంటే ఇలా తీసుకోండి. దీంట్లో 31 grams ఆఫ్ వే ప్రోటీన్ ఉంటుంది. 31 grams ఆఫ్ వే ప్రోటీన్లో మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయంటే, అండ్ టోటల్ క్యాలరీస్ పర్ సర్వింగ్ ఒక స్కూప్ 31 grams ఎంత వస్తుందంటే 110 calories వస్తాయి గైస్. అండ్ ఇంకోటి వచ్చేసి ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి 24 grams వస్తుంది. ఓకే గైస్, 31 gramsలో 24 grams ప్రోటీనే ఉంటుంది. అండ్ టోటల్ కార్బోహైడ్రేట్స్ 2 grams ఉంటుంది. సోడియం 130 mg ఉంటుంది. కొలెస్ట్రాల్ 40 mg ఉంటుంది. అండ్ టోటల్ ఫ్యాట్స్ 1 gram ఉంటుంది. అలా ఇంకా స్మాల్ విటమిన్స్ అండ్ కాల్షియం 8%, ఐరన్ విటమిన్ సి అన్ని లైట్గా యాడ్ అయి ఉంటాయి. ఓకేనా గైస్, అలా ఈ ప్రోటీన్ వాల్యూస్ కూడా చూసుకోండి. ఇంకోటి వచ్చేసి మెయిన్గా మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ స్క్వేర్ కలర్ హోలోగ్రామ్ ఇది మీరు మీ ఫోన్ యొక్క కెమెరాతో స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఆప్టిమమ్ న్యూట్రిషన్స్ వెబ్సైట్కి తీసుకెళ్ళి, ఒరిజినల్ వెబ్సైట్కి తీసుకెళ్ళి ఈ ప్రోడక్ట్ని చూపిస్తుంది. అప్పుడు మాత్రమే ఒరిజినల్ అని అర్థం, లేకపోతే బ్లైండ్లీ ఇట్స్ ఫేక్. డోంట్ బై ఇట్, దాన్ని కొనమాకండి. ఓకేనా గైస్. ఇంకోటి వచ్చేసి ఒరిజినల్లా కాదా అనే దాంట్లోనే ఇంకోటి మనం చూసుకోవాల్సింది వచ్చేసి హోలోగ్రామ్ అండ్ నెక్స్ట్ సీల్. దీనికి లోపల కూడా సీల్ ఉండదు. దీనికి లోపల సీల్ ఇవ్వట్లా. ఇదివరకు 3 years 4 years బ్యాక్ ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు లోపల సీల్ ఇవ్వట్లా. కాబట్టి సీల్ ఇవ్వలేదని కంగారు పడద్దు. ఇక్కడే పైనే సీల్ ఉంటుంది. ఇక్కడే ఇలా గోల్డ్ షేప్లో ఉండి ఆల్ ఆప్టిమమ్ న్యూట్రిషన్స్ అని ఉంటుంది ఇది. అండ్ ఇంకోటి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్లేవర్స్ గైస్. మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి డూప్లికేట్స్లో కూడా ఇదే నెంబర్ 1లో ఉంది. మనల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఇదే నెంబర్ 1లో పెడుతున్నారు, డూప్లికేట్స్లో కూడా. మనం ఎలా మోసపోకుండా ఉండాలంటే, ఎక్కువగా రన్ అయ్యే బ్రాండ్ ఫ్లేవర్ తీసుకోకూడదు గైస్. ఏదంటే చాక్లెట్, డార్క్ చాక్లెట్ అండ్ స్ట్రాబెర్రీ, వెనిలా. ఈ మూడిట్లో డార్క్ చాక్లెట్ అండ్ చాక్లెట్ ఎక్కువగా రన్ అయ్యే బ్రాండ్స్. అవి ఈజీగా డూప్లికేట్ చేయొచ్చు. సో అవి కాకుండా వేరేవి తీసుకోండి. అండ్ మీకు టేస్ట్లో కొంచెం ఏదన్నా బిట్టర్గా వేరేగా ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళైతే గనక తేడా వస్తే గనక ఫస్ట్ వెంటనే అది డూప్లికేట్ అని అది పక్కన పడేయండి. ఇంకోటి వచ్చేసి నేనేం ప్రిఫర్ చేస్తానంటే, రెగ్యులర్గా రన్ అయ్యే బ్రాండ్స్ కాకుండా కొత్త బ్రాండ్స్. దీంట్లో 14 వెరైటీస్ ఆఫ్ ఈ బ్రాండ్లోనే 14 వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. రెగ్యులర్గా రన్ అయ్యే ఫ్లేవర్స్ కాకుండా, చాక్లెట్, డార్క్ చాక్లెట్ అవి కాకుండా, స్ట్రాబెర్రీ కాకుండా, నేనేమనంటే ఫ్రెంచ్ వెనిలా తీసుకోమంటాను. ఫ్రెంచ్ వెనిలా తీసుకోవాలి. ఆర్ఎల్స్ ఎనీ అదర్ కుకీ అండ్ క్రీమ్ కానీ ఇంకా వేరేది ఇంకేదన్నా తీసుకోవాలి గైస్. అది తీసుకుంటే అది ప్రిఫరబుల్. ఎందుకంటే దాంట్లో డూప్లికేట్ చేయడానికి చాలా కష్టం. అలా వాటిల్లో అలా తీసుకుంటే మనం ఒరిజినల్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా గైస్, ఇది 5 lbs. నెక్స్ట్ 10 lbs బ్యాగ్ వచ్చేసి చూడటానికి ఇలా ఉంటుంది గైస్. ఓకేనా, ఇది వచ్చేసి నేను తీసుకుంది 10 lbsలో. ఇది లేటెస్ట్గా రిలీజ్ చేశాడు. ఇది 10 lbs కాదు, ఇది 8 lbs. ఇది 8 lbsలో 119 సర్వింగ్స్ ఇస్తున్నాడు. 119 సర్వింగ్స్ వచ్చేసి ఇది నాకు ఎంత కాస్ట్ పడుతుందంటే 9,000 దాకా పడుతుంది గైస్. 8,500 నుంచి 9,000 దాకా పడుతుంది. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇది నేను డబుల్ రిచ్ చాక్లెట్ యూఎస్ నుంచి ఐహర్బ్ అనే వెబ్సైట్లో తీసుకున్నాను. నాకు ఒరిజినల్ అంది, నేను అన్నీ టెస్ట్ చేశాను. సేమ్ అలాగే ఇక్కడ కనిపించినట్లే అన్నీ టెస్ట్ చేసి సేమ్ అన్ని వాల్యూస్ ఉన్నాయా లేదా అని చూసుకున్నాను. టేస్ట్ అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సేమ్ 10 lbs అంటే ఆ బ్యాగ్ కంటే కొంచెం పెద్దగా వస్తుంది, లుక్ అలా ఉంటుంది. ఓకేనా గైస్. అండ్ నెక్స్ట్ థింగ్ అండ్ మెయిన్ థింగ్, వేర్ టు పర్చేజ్ అండ్ హౌ టు పర్చేజ్ అని కూడా అడుగుతున్నారు. అది ఎలాగా అంటే, ఎక్కడ పర్చేస్ చేయొచ్చు అంటే ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు, బయట షాప్స్లో పర్చేస్ చేయొచ్చు. కానీ పర్చేస్ చేసే వెబ్సైట్స్ కొన్ని చెప్తాను. ఐహర్బ్, హెల్త్ కార్ట్లో
కాస్ట్ బేభత్సంగా ఉంటుంది గైస్. వాడు 7,600 to 7,300 వాడు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు. వాడు ఎప్పుడైనా ఆఫర్లు పెట్టినప్పుడు లేదా మీరు పెట్టగలిగితే కనుక 5 LBSది 7,600 చెప్తున్నాడు, 7,300 చెప్తున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు. మీరు కొనుక్కోగలిగితే కొనుక్కోండి, లేకపోతే ఇట్స్ అప్ టు యూ. ఓకేనా గైస్. ఐహర్బ్లో అయితే కనుక కస్టమ్ డ్యూటీస్ యాడ్ చేయకుండా ఆడు పెడుతున్నాడు కాస్ట్. కాకపోతే అవి మన దగ్గరికి వచ్చేపాటికల్లా కస్టమ్ డ్యూటీస్ యాడ్ అవుతాయి. సో అది మనసులో పెట్టుకొని మీరు పర్చేస్ చేసుకోండి. ఆర్ ఎల్స్ అమెజాన్, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్, పేటిఎం అలా చాలా ఉన్నాయి. వీటిల్లో కొనుక్కునే ముందు నేను చెప్పిన బ్రాండెడ్ డిస్ట్రిబ్యూటర్స్, సర్టిఫైడ్ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను. ఈ ఆనే కాదు, ఏ సప్లిమెంట్ తీసుకున్నా కానీ వాళ్ళే సర్టిఫైడ్ డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటే ఒరిజినల్ అని. వాటితో పాటు అన్నీ మనం చూసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పిన మెయిన్ పాయింట్స్ అన్నీ చూసుకుంటే కనుక మనకి ఒరిజినల్ ప్రొడక్ట్స్ వస్తుంది అని అర్థం. నేను ఇప్పుడు వరకు చెప్పిన పాయింట్స్ అన్నీ క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. నేనేమన్నా పాయింట్స్ మిస్ అయితే కనుక కింద కమెంట్లో అడగండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తున్నాను కూడా. నేనేమన్నా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి. నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి 100% వాల్యూ ఆఫ్ మనీ ఉండాలి, వాళ్ళు మోసపోకూడదు, నేను పడ్డ బాధ ఇంకెవరు పడకూడదనే ఉద్దేశంతోనే నా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఎలాంటి మ్యాగజైన్స్ కోసము కాదు, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ కోసం కాదు, ఈ యూట్యూబ్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ వల్ల వచ్చే డబ్బులు ఏమీ కాదు. ఓకేనా గైస్. నాకు వచ్చే 4,000 సబ్స్క్రైబర్స్లో, నాకున్న 4,000 సబ్స్క్రైబర్స్ నాకేమీ లక్షల డాలర్లు రావు, కేవలం $1 కూడా రావట్లేదు గైస్. అసలు నాకు అది అనవసరం, కానీ నేను దాన్ని యాక్టివేట్ కూడా చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ ఇట్. నా ప్రొఫెషన్, నాకు ఆల్రెడీ మార్కెటింగ్ సైడ్, ఇంటెల్ మార్కెటింగ్ సైడ్ నేను జాబ్ చేస్తున్నాను. ఓకేనా గైస్. ఇది నా ప్యాషన్, టు హెల్ప్ ద పీపుల్. మీకు సహాయంగా ఉండటానికి ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దీనివల్ల మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందని. ఓకేనా గైస్. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా బాగా పెడతానని అనుకుంటున్నాను. నా వీడియోస్లో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. దట్స్ ఇట్. జై హింద్.